ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి 2026 సంవత్సరం 8వ నెల ఆగస్టు నెల మరి దేవుడు మనందరికీ అనుగ్రహించినాడు. అందుని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావంలో కలుగును గాక. మరి ఈరోజు మరి వీడియో వాక్యం చూస్తున్న వారందరినీ దేవుడు దీవించి మరి యొక్క వాగ్దానాలతో ఆయన తన కృప చొప్పున అందరినీ ఆశీర్వదించింది గాక. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు మన కొరకు ఈ యొక్క వాగ్దానంతో కూడిన వాక్యాన్ని ఈరోజు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. చివరి మాట, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రియా దేవుని బిడ్డలారా, మా ప్రియ సహోదరులారా, ప్రభువు మనందరిని మిక్కులుగా ప్రేమించి మరి ఈరోజు దేవుడు మనకిచ్చే మంచి వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పారు. ఈరోజు వారంటే ఈరోజు మనతో చెప్తారు. యుగ సమాప్తి అంటే మరి ఈ లోకము మరి ఉన్నంత వరకు యుగ సమాప్తి వరకు, లేక మన జీవితాల్లో దేవుడికి మనకిచ్చిన ఆరోగ్యము ఆయుష్ అంతట్లో మన జీవితాంతం అంతట్లో కూడా ఆయన సదాకాలం అంటే ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతిదినము అండి ఆయన మీతో కూడా ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. చాలామంది అనుకుంటారు కదా, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరో సహాయకులు లేరు, నాకెవరో తోడు లేరు, నాకెవరో మిత్రులు లేరు, నన్ను శ్రేయోభిలాషులు లేరు అనుకుంటాను. కానీ ఈ లోకంలో వారందరికంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త, నిన్ను దినదినము పోషించే సంరక్షకుడు, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి ఆరోగ్య ప్రదాత ఆయన మీతో కూడా ఉన్నాను. మీతో కూడా ప్రతి ఒక్కరితో కూడా ఆయన ఉన్నానని వాగ్దానం చేస్తున్నాను. మరి దాన్ని బట్టి నేను మరికొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించే మాటలు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం ఇలా ఉంది, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండు. 2026 సంవత్సరంలో గత 7 నెలలు మనల్ని కాచి కాపాడు. ఇంకానూ దేవుని రాకడ వచ్చే వరకు, యుగ సమాప్తి వరకు నీతో, నాతో, మనందరితో, మన కుటుంబాలతో అన్ని సమయాల్లో అండి. మరి 121వ కీర్తన చెప్పినట్టుగా కునికని నిద్రపోని దేవుడు, ఇశ్రాయేలుని కాపాడేవాడు కునికను నిద్రపోని దేవుడు. ఇక్కడ అంటున్నాడు యెహోషువతో చక్కని మాట, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడిని యెహోవా నీకు తోడు. ఎలా ఉంటాడు ఆయన మనకి అండి? తోడుగా ఉంటాడు. ఎలాగా? మీతో కూడా మనతో ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. ఈ యొక్క ముందున్న కాలం అంతా కూడా మన జీవితంలో, మన యొక్క విశ్వాసయాత్రలు, మన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, మనం చేసే ప్రయత్నాలు, మన కుటుంబ వ్యవస్థలో, మన బిడ్డల కాలేజీకి వెళ్తున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, చిన్న బిడ్డలైతే స్కూల్కి వెళ్తున్నప్పుడు, మన ఇంట్లో ఉన్నప్పుడు, అన్ని సమయాల్లో నేను మీతో ఉన్నాను అని చెప్పిన దేవుడు ఎలా ఉన్నాడట? ఆ తోడుగా మనతో ఉంటాడట. తోడుగా. ఇంకా అక్కడే యెహోషువ 1వ అధ్యాయం 6వ వచనం అంటాడు, నిన్ను విడువను ఎడబాయను. ఆయన మనతో ఎలా ఉంటాడట? నిన్ను విడువను ఎడబాయను. తోడుగా ఉండవే కాదు, నిన్ను విడువను ఎడబాయింది. కాబట్టి ఆయన మనం విడువకుండా ఎడబాయకుండా సదాకాలం నిత్యము అన్ని వేళ అన్ని సమయాల్లో మన వెంటే మనతోనే ఉంటున్నాడు అండి. ఇంకా ఆదికాండం అబ్రహాంతో కూడా అంటాడు 26వ అధ్యాయం 3వ వచనంలో, నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించాను. ఆయన ఎలా ఉంటాడట? మనకే నేను మీతో సదాకాలం ఉంటాను కదా. మొదట తోడుగా ఉంటాడు, రెండోది నిన్ను విడువని ఎడబాయనని చెప్తున్నాడు, మూడోది అబ్రహాంతో అన్నాడు నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించాను. ఆయన మనతో సదాకాలము ఉండి ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి సదాకాలం మనతో ఉన్న దేవుడు, నిత్యము మనతో ఉన్న దేవుడు, నిత్యము నడిపించే దేవుడు ఆయన నిన్ను ఆశీర్వదించి
నేను నీతో ఉంటాను. కాబట్టి అట్టి ఆశీర్వాదము, అట్టి కృప మనకిచ్చి సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని వాగ్దానాన్ని బట్టి మరి దేవుడు మన కుటుంబాల్ని, మనకిచ్చిన యావదాస్తిని, సంతానాన్ని, ఉద్యోగ వ్యాపారాలు, ప్రతి ఒక్క సహాయం ప్రతి నిమిషం కూడా దేవుడు మనకి సహాయం చేసి ఆశీర్వదించి నాతో కూడా సదాకాలం తోడుకుండా నడిపిస్తున్న దేవుడు మరి మనందరితో తోడు ఉండి నడిపించును గాక. ఆమేన్.